థియేటర్ ఎదురుగా వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయంలో కొలువై ఉన్న వారాహి అమ్మవారి ఆషాఢ మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు పలువురు అమ్మవారి మాలాధారణ వేసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కురెళ్ల రాంబాబు శర్మ మాలాధారులకు దీక్షలు వేశారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, పంచగవ్య ప్రాసన, గోపూజ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, వారాహి సహిత సర్వదేవ మండపారాధనలు, అమ్మవారికి పుణ్యనది జలాలతో అభిషేకం, అమ్మవారికి ఉగ్ర వారాహి అవతారంలో అర్చన, మూలమంత్ర హోమం, సువాసినులచే లక్ష కుంకుమార్చన, నీరాజన మంత్ర పుష్పాలు, తీర్థప్రసాద వితరణ వంటి కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గుండా సత్యనారాయణ దుర్గా దంపతులు, చామ సత్యనారాయణ నాగవుమాదేవి దంపతులు, సోమరోతు దుర్గా ప్రసాద్ సునీత దంపతులు, బొట్ల రామచంద్రరావు సత్యవతి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన 16వ తేదీ గురువారం పునః పూజలతో పాటు బ్రహ్మవారాహి అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. సాయంత్రం కుబేర పాశుపత హోమం, దుర్గా శుక్ల హోమం, నీరాజన మంత్ర పుష్పాలు అనంతరం తీర్థప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. అమ్మవారి పూజాది కార్యక్రమంలో పాల్గొనే భక్తులు సాంప్రదాయ దుస్తులతో రావాలని కోరారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాతకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే తత్పురుషాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. జంగారెడ్డిగూడెం గ్రామంలో బుట్టాయిగూడెం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో వాయువ్య దిగ్భాగంలో ఉన్న ఈ యొక్క కొంగు బంగారు వారాహి అమ్మవారి యొక్క ఆలయం కట్టి సుమారు ఇప్పటికి 8 నెలలు అవుతోంది. ఈ 8 నెలల్లో కూడా ఎంతో విశేషమైన పూజా కార్యక్రమాలు అమ్మవారు ఎన్నెన్నో చేయించుకుంది భక్తుల చేత. అలాగే ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు ఈ మధ్యలో రావడం, అమ్మవారికి వారాహి నవరాత్రుల మహోత్సవాలు అత్యంత వైభవంగా ఎంతో మంది దాతల యొక్క సహాయ సహకారములతో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 15/7/2026 నుంచి 25/7/2026 వరకు వారాహి నవరాత్రులు. మరి 9 రోజులు కానీ తెల్లారితే 10వ రోజు శుక్రవారం అవడం చేత ఉద్వాహం చెప్పకూడదు కాబట్టి అమ్మవారికి ఇక్కడ 11 రోజుల పాటు ఏకాదశి దీక్షగా కార్యక్రమాలు సంకల్పాలు జరిగాయి. మరి ఈ రోజున అమ్మవారికి జరిగినటువంటి పూజా కార్యక్రమాలు ఉదయకాలంలో సుమారు ఒక 50 మంది చేత వారాహి అమ్మవారి యొక్క దీక్షామాలా కార్యక్రమం జరిగింది. తదుపరి వారాహి అమ్మవారికి మొదటి అభిషేకంగా బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటలకి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో నదీ జలాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరిగింది. తదుపరి ఎంతో మంది దాతల యొక్క సహాయ సహకారములతో అలాగే దీక్షా దంపతుల చేత ముందుగా ఈ యొక్క వేదిక వద్ద విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, గోపూజ కార్యక్రమం చేసి ఇప్పుడు ఎంతో మంది ముత్తైదుల చేత ప్రతినిత్యం కూడా లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం సంకల్పం చేశాం. మరి మొదటి రోజు కూడా అమ్మవారి యందున్న భక్తితో ముత్తైదులు రావడం, వారి చేత కుంకుమ పూజా కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతోంది. అలాగే మధ్యాహ్నం 3:30 గంటలకి అగ్ని ప్రతిష్టాపన, లక్ష్మీ గణపతి హోమం, మహాలక్ష్మి హోమం, శ్రీరుద్ర హోమ సహిత చండీ హోమ కార్యక్రమాలు, సాయంత్రం 6:30 గంటలకి ఏకకాలంలో అమ్మవారిద్దరికీ కూడా సప్తహారతులు కూడా ఇవ్వడం జరుగుతోంది. తదుపరి నీరాజన మంత్రోష్పాలు, చతుర్వేద స్వస్తి దర్బార్ సేవతో ఈ రోజు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడంతా కూడా భక్తులందరి చేత కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నాం. అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం ఎదురుగా ఉన్నటువంటి యాగశాలలో ఆ వారాహి అమ్మవారి యొక్క ఉపాసకులైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత మాత్రమే అమ్మవారికి ఇంకా చైతన్యం పెరగాలని, అమ్మవారి యొక్క చైతన్యం ద్వారా ఈ యొక్క గ్రామము, రాష్ట్రము, దేశాలు ఇంకా సుభిక్షంగా ఉండాలని భక్తులందరూ కూడా సర్వకాల సర్వావస్థతో కూడా అమ్మవారి అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి ఈ యొక్క విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతినిత్యము కూడా అమ్మవారి ప్రాంగణంలో అమ్మవారి యొక్క యాగశాలలో వారాహి మూలమంత్ర జపం, వారాహి మూలమంత్ర హోమాలన్నీ కూడా బ్రాహ్మణంగా అక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ఇంతటి కార్యక్రమాలని కూడా ఎంతో వైభవోపేతంగా ప్రారంభించడం జరిగాయి. ఈ యొక్క కార్యక్రమాలకి అందరూ కూడా ధన రూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించేవారు కమిటీ వారు రాసుకున్నారు, వారికి అందజేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో కూర్చునేటువంటి దంపతులు కానీ, అలాగే లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమంలో కూర్చునేటువంటి ముత్తైదులు కానీ ఈ యొక్క పూజా కార్యక్రమాలకు ఎటువంటి రుసువులు కూడా లేవు. కాబట్టి అందరూ కూడా గమనించి ప్రతినిత్యము కూడా ఇంతటి మహత్తర కార్యక్రమాలను అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమాత్రే నమః. జై వారాహి మాతాకి.